మంత్రంకి అంత అంటే శక్తి ఉంటుందా? ఆ గురువు నోట్లోకి వెళ్ళిన వాక్కు సామాన్యమా నాయన? గురువులు అంత శక్తి కాదు, ఘనమైన శక్తి ఉంటుంది. ఒక మంత్రం చెప్పిస్తూ అట్లా ఎన్ని రోజులైనా ఉండిపోవచ్చు. ఎన్ని రోజులైనా ఉండవచ్చు నాయన, ఆ. ఎన్ని రోజులైనా కూడా ఉండవచ్చు. మంత్రశక్తి చాలా పెద్దది కదా. ఇప్పుడు మనం అంటే హిమాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామంది అంటే సన్యాసులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, నాగసౌదులు కానివ్వండి, కొంటికాల మీద జపం చేస్తూ ఉంటారు. అట్లా కొన్ని నెలలు చేస్తూ ఉంటారట. ఒక్కొక్క గురువు చేయి లేపిందంటే సంవత్సరాలుగా చేయి కిందికి దించేవాడు కాదు. అంతే అలాగే ఉండిపోతాయి. కఠోరమైన తపస్సు. ఒక కాలు పెట్టినట్టే కాలు మీద ఉండేవాళ్ళు. ఆసనం పద్మాసనం వేసుకుని ఆసనంలో ఉండిపోయేవాళ్ళు. సుఖాసనం వేసుకున్న వారు సుఖాసనంలో ఉండిపోయేవాళ్ళు. వాళ్ళు వేసుకుంటారు, కానీ వాళ్ళకు ఆ సంవత్సరాలు గడిచిపోయినా కానీ కూడా వాళ్ళ సెకండ్లతో సమానంగా అనిపిస్తాయి అన్నమాట. అప్పుడే కూర్చుందా అనుకుంటున్నాను. మైక మతి మరిపిలో అందరినీ వెళ్ళిపోతారు. అప్పుడే కూర్చుందని కానీ ఇప్పుడే కూర్చుందని కానీ అనుకునే వాళ్ళు అన్నమాట. సో మొదట్లో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుండే? వీళ్ళు కాషాయం కట్టుకున్నారు, దేవుళ్ళ గురువుల సాధుల. సాధు అంటే తెలిసేవాది కాదు కదా ఆ రోజుల్లో. ఎవరిల్లు అని నమస్కారం చేసేవాళ్ళు, అందరు చేసేవాళ్ళు, మేము చూసి నమస్కారం చేసేవాళ్ళు. సో ఎప్పుడు అనిపించింది అసలు దేవుడు ఉన్నాడు, దేవుడే మనల్ని ఇవన్నీ చేయిస్తున్నాడు, దేవుడు వల్లనే మనం ఇట్లా బ్రతుకుతున్నాము అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించింది అంటే ఆహారం లేకుండా ఆనందంగా సర్వము అందిస్తుంది లోపల, కాబట్టి అప్పుడే అనిపించింది. సర్వం లోపల ఆహారం లేకుండా ఉండలేము కదా దేవుడు లేనిది. దేవుడు బయట ఎక్కడ అవసరం లేదు, తన అంతరంగంలో ఉన్న జీవుడే దేవుడు అని తెలుసుకున్నాం అన్నమాట. తన లోపల ఉన్నవాడు జీవుడే దేవుడు. దేవునికి భగవంతునికి భక్తునికి ఒక పరద కూడా ఆడడం ఉంది నన్ను, అంతే. సన్నం మనం ఒక ఆట ఆడే ముందు పరద గుంజి తీసినట్టుగా ఫిలిం కుది ఉంటుంది అట్లా, అంతే. పరద కూడా మాత్రమే అడ్డం ఉంది, అది తీసుకొని నేర్చుకోవాలి, అంతే. ఇప్పుడు చాలామంది మృత్యుంజయ మంత్రం లేకుంటే మృత్యుంజయ హోమం, ఇది అంటే చెవులో చెప్పిన చనిపోయే వాళ్ళు మృత్యుంజయ హోమం చేసినా కూడా బ్రతుకుతారు అంటారు. నిజమేనా? అది ఎంతవరకు ఫలిస్తుంది? మృత్యుంజయ హోమం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నది ఫలం ఉంటుంది. ఆ మృత్యుంజయ మంత్రం అంటే ఓం బుం భువ స్వయ మంత్రం చిన్నది కాదన్నమాట, పెద్ద మంత్రం. అది ఫలిస్తుంది అన్నమాట. చనిపోయిన వాళ్ళు లేచేది కాదు అది. వచ్చేటి గండాలను తొలగిస్తుంది. మృత్యు దగ్గర సమీపిస్తుంటే దాన్ని దూరం చేయగలుగుతాం. మృత్యుంజయ హోమం, మృత్యుంజయ మంత్రం దూరం చేయగలుగుతాం. చాలా మంది ఇప్పుడు యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ పడడము, లేదంటే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ పడడం, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మనం టీవీలో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలలో, సో న్యూస్లలో. మృత్యుంజయ మంత్రం ఆ హీరో అంటే ప్రాణాల మీద అంటే చావు బతుకులు ఉన్నాడు, అందుకే మృత్యుంజయ హోమం చేయడం వల్ల బతికిందని చెప్పేసి అంటారు. 100% నమ్మవచ్చు. 100% నమ్మవచ్చు. మృత్యుంజయ హోమం కూడా మంత్రంలో ఆ బీజాక్షరంలో పెద్ద శక్తి ఉన్నదన్నమాట. మనిషిలోకి ఆ శక్తి నింపేస్తుంది అన్నమాట. శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాణం నిలవగలుగుతుంది. 100% నమ్మవలసిందే మనం. ఎప్పుడు అంటే భక్తులు అంటే మీ దగ్గరికి ఇట్లా రావడం ఎప్పుడు మొదలైంది? అంటే ఈ ప్రయాణంలో అందరిగా మిమ్మల్ని నమ్మి ఒక్కొక్కరు రావడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 1999 నుంచి కూడా వస్తుంది కదా. ఇక 2000 సంవత్సరం నుంచి పెరుగుతూ పోయింది. అప్పుడు అడవిలో కూడా రెబ్బ కోరు కూర్చునేవాళ్ళు, రాత్రి పగలు అయిపోయేవాళ్ళు గారు. అప్పుడు కూడా మొట్టమొదలు కూడా రాత్రి పగలు అయిపోయేవాళ్ళు కాదు, లైన్ రాత్రి పగలు ఏకాంతం కూర్చునేవాళ్ళు అనమాట. ఇప్పటికంటే ఎక్కువ ఉండేవాళ్ళు అప్పుడు కూడా. ఎప్పుడు అంతే ఉంది నా ఇక్కడ. మరి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడు అంటే మీరు మాత్రలు ఇస్తున్నారు, ఒక టానిక్ లాగా ఇస్తున్నారు, కొంచెం ప్రిపరేషన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం తయారు చేసుకోగలుగుతున్నాం. సో అప్పుడు టెక్నాలజీ ఎంత లేదు కదా, ఓన్లీ ఆకు పసర్లు, ఆకు మందులు, చెట్టు మందులు. ప్రతి వచ్చిన వాళ్ళకంతా ఒక పెద్ద కుండ నిండా ఔషధం చేసి పెట్టేవాడిని నేను. నవ్వొత్తు, జీలకర్ర, ఖజూర, పాతాల భైరవి వృక్షాలు ఉంటాయి కదా, అటువంటి వృక్షాలు అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చి అవి నూరి ఒక కడవ నింపి పెట్టేవాడిని. ప్రతి ఒక్కరికి ఒక గ్లాస్ ఇచ్చి పంపేవాడిని, అంతే అంతే. దాంతోనే వాళ్ళు ఆనందపడేవాళ్ళు, నమ్మకం విశ్వాసం కదా, అందరు బాగుపడేవాళ్ళు ఆ రోజుల్లో. వచ్చిన వాళ్ళు ఒట్టి పోయేవాళ్ళు కదా, ప్రతి వారు ఒక గ్లాస్ ఇక్కడ ఉన్నటువంటి తయారు చేసిన ఔషధాన్ని తాగిపోయేవాళ్ళు ఆ రోజుల్లో. అసలు నిజంగా
అంటే అంటే ఇది ఎందుకు కొనసాగలేదు అంటే ఈ అంటే ఇది మనం అంటే భారతదేశంలో అంటే చెట్ల మందు ఆయుర్వేదిక మందు అని మీరు గతంలో అంటే ఒక మొన్న కూడా మీరు ప్రసంగిస్తున్నారు, అందరికీ బోధిస్తున్నారు. ఆయుర్వేద అంటే ఆయుర్వేద మీనింగ్ కూడా చెప్పిన అంటే దాని అర్థం ఏంటనేది కూడా మీరు చెప్పారు. ఇంత మంచి అంటే మందులు పెట్టుకొని ఇటువంటి ఆయుర్వేదిక మనకు వైద్యం ఉండి ఈ ఇంగ్లీష్ మందులు వేసుకున్నా కూడా కోట్లు లక్షలు ఖర్చు పెట్టినా కూడా నయం కానిది వీటితో అవుతుంది. వీటిని ఎందుకు పక్కనకు పడేసి మరి వీటంట పడ్డారు? పూర్వము రసవైద్యమే కదా. అవును, చెట్ల వైద్యం, రసవైద్యం, రోళ్ళు పెట్టి నూరుతూ తయారు చేసే వాళ్ళే కదా పూర్వము. అవును, అక్కడక్కడ ఆమెడకోరు ఆ ఔషధాలు, ఆ మందులు, ఆ గొత్తు మాత్రలు ఇచ్చేవాళ్ళు అంతే. ఆ రోజుల్లో ఈ ఆంగ్లేయ ఔషధాలు లేవు కదా అప్పుడు. అవును, అవి లేవు అన్నమాట. ఆయుర్వేదం మునని మీనింగ్ చెప్పాను కదా. ఆయుర్వేదం అంటేనే ఆయువు అంటే జీవి, వేదము అంటే కాపాడేది, జీవిని కాపాడే వేదం అన్నమాట. అట్లంతా ఋషులు అంత పేరు పెట్టారు చూడండి. శివుడే ఆ రోజుల్లో వైద్యం చేశాడు కదా ఆయన. అవును, ఎక్కడ చెప్పండి ఆ లింగము? వైద్యనాథుడు వైద్యనాథుడు, పరళి వైద్యనాథంచ అంటాం కదా జ్యోతిర్లింగాలు. అట్లా వైద్యనాథుడు, వైద్యనాథునిగా శివుడు ఎందుకు కావాల్సి వచ్చింది అంటే రావణుడు శివుని ఆత్మలింగాన్ని కొనిపోతున్నాడు కదా, గోకర్ణ దగ్గర కింద పెట్టేశాడు కదా మన గణపతి రూపంలో పెట్టబట్టే వరకు అది లేవలేదు. దాని గడపారలేసి పెకిలించబోయాడు. అప్పుడు శరీరం అంతా మంటలు వచ్చి గాయాలు వచ్చినాయి అనమాట. దాని కొరకు సాక్షాత్ శివుడు రవణప్రభ శివుని యొక్క ప్రియభక్తుడు కదా. కాబట్టి నా భక్తునికి ఇంత ఆయాసం వచ్చేనా అని వైద్యనాథునిగా ఉండి మందులు నూరు పెట్టిండు రావణునికి. శివుడు వైద్యనాథుడు అయిపోయాడు ఆ రోజు. ఇప్పుడు మనం అంటే రామాయణంలో కూడా సంజీవిని అని మనం చూస్తాం. నిజానికి ఆ సంజీవిని ఉందా? సంజీవిని ఉన్నది. ఇప్పుడు గుర్తుపట్టే వాళ్ళు ఎవరినైనా అజ్ఞానతత్వం నుంచి. సంజీవిని అంటే లక్ష్మణుని మూర్చే లోపల హనుమంతుడు తీసుకొచ్చిండని అందరూ వింటున్నాం కదా. ఆ సంజీవిని ఎక్కడ? ఆ సంజీవిని ఖచ్చితంగా ఉండే ఉంటుంది, మొత్తం ఉండే ఉంటుంది. అంటే మీ గురువులు ఏమైనా చెప్పారా ఈ సంజీవిని చెట్టు గురించి? చెప్పట్లా ఈ సంజీవిని గురించి చెప్పలేరు. మన తాన ఉన్నటువంటి సంజీవిని ఇప్పుడు ఇస్తున్నాం కదా ఇక్కడ. అవును, ఎప్పటి నుంచో. ఇప్పుడు మన క్యాన్సర్ పేషెంట్ కానీ ఇతర పేషెంట్ కానీ ఆకలి లేని వారు కానీ ఉంటారు కదా. వాళ్ళు లేనప్పుడు మన యొక్క సంజీవిని పెరుగులో తీసుకొని తిన్నప్పుడు ఎంబడే ఆకలి వేస్తుంది సంజీవిని లాగా. అంతే, మనం సంజీవిని అని నామకరణం చేసాము. ఈ ప్రాణాన్ని పోసి సంజీవిని మాత్రం ఇప్పటి వాళ్ళకు చాలా తక్కువ, నాయన తెలియదు నాయన. అటువంటి సంజీవిని వృక్షం కూడా కొన్ని కథల్లో కూడా మీరు వింటారు కదా. అవును, పండుగల సాయన్న అని కథ విన్నారా? లేదు లేదు. పండుగల సాయన్న అని కథ. మరి సంజీవిని వృక్షం నుంచి ఆయన సాధించింది కదా. అవును, ఆ వృక్షం తీసుకొని యంత్రాలు ఎక్కించుకొని ఆయనను రైఫోన్లతో కొడితే కూడా ఏం కాలేదు, కత్తులతో కొడితే తెగలేడు కదా. అది కొద్ది రోజుల కింద జరిగినటువంటిది అన్నమాట. అటువంటివి సంజీవిని ఉన్నది. మొదటి నుంచి మీరు అంటే అంటే దైవలోకంలో ఉన్నప్పుడు మొత్తం అంటే శివస్మరణమే చేసేవాళ్ళ అసలు ఎట్లా? గురునామ స్మరణ ఎక్కువ. అంటే ఏ దేవుడిని ఎక్కువ మీరు? శివుడిని. ఎందుకు శివుడినే ఎక్కువగా? సాధువులు కానివ్వండి, నాగ సాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, మీలాంటి గురువులు అంటే మీలాంటి యోగిలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువగా శివస్మరణ, ఈ శివుడికి సంబంధించిన ధ్యానం కానివ్వండి, కంప్లీట్గా ఎందుకు ఎక్కువ శివుడితోటే ముడిపడి ఉంటారు? సర్వం శివుడే నాయన, సర్వం శివుడే. శివుని ఆజ్ఞ లేనిది చీమైన కదలదు, చిన్న కర్ర అయినా మనం లేపలేము కదా. గాలి పోతే ఏం లేపగలము? బాడీతో ఏం లేపగలము? ఆ గాలితోనే కదా అంతా. కనుక శివుడే సాక్షాత్. ప్రతి ఒక్క సాధు కూడా శివభక్తుడే. కాషాధారణ చేసిన వాళ్ళు అంతా శివభక్తులు ఎక్కువ శాతం ఉంటారు అన్నమాట. ఒక జ్యోతి నుండి 12 జ్యోతిర్లింగాలుగా ఏర్పడ్డాడు శివుడు. జ్యోతి స్వరూపుడు ఆయన, సాక్షాత్కి నిజానికి జ్యోతి స్వరూపుడు అన్నమాట. ఓకే, మీరు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, హిమాలయాలకు కానివ్వండి, కేదార్నాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు వీళ్ళంతా అంటే ఋషులు, మునులు, అఘోరాలు, సాధువులు, నాగ సాధువులు వీళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కుంభమేళ పైన కానీ. సో వీళ్ళందరినీ చూసినప్పుడు మొదటిసారిగా మీకు ఏమనిపించింది అప్పుడు? ఏంటి వీళ్ళంతా అని? వాళ్ళకున్న ఆనందం మనకు లేదు కదా అనిపించేది. ఆనందపడే వాళ్ళు చాలా ఆనందం ఉంటుంది, వాళ్ళకి ఏది లోటు లేదు కదా. సంతోషంలో మునిగితేనే వాళ్ళ అదంతా సాధు సత్పురుషులంతా. సాధుకున్నంత సంతోషము సంసారికి ఉంటుందా? ఉండదు కదా.
కాబట్టి సంతోషించేవాడిని. వాళ్ళనే కావాలి, నేను వాళ్ళనే కావాలి అనుకునేవాడిని, వాళ్ళనే కావాలి అనుకునేవాడిని. కానీ ఈ రాజయోగం నాది కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకంతా కుటుంబాన్ని పోషిస్తూ అందరిని చూస్తూ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకంతా సేవ చేయడము రాజయోగి తత్వం అన్నమాట. ఓకే. సో మీరు అంటే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈవెన్ కాశీకి వెళ్ళినప్పుడు కానివ్వండి, చాలామంది అఘోరాలు నాగసాధువులు ఉంటారు. కంప్లీట్గా అర్ధనగ్నంగా, కొందరైతే కనీసం దుస్తువులు కూడా ధరించారు. అర్ధనగ్నంగా కంప్లీట్గా బూడిది రాసుకొని ఉంటారు. శవాలను కాలుస్తుంటారు. వీళ్ళందరినీ చూసినప్పుడు అంటే వారితో మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానివ్వండి, అదంతా చూస్తున్నప్పుడు ఏమనిపించింది? మీ అనుభవం ఏంటి వాళ్ళతో? అనుభవం కాదు, సత్యార్చంద్ర ఘాట్లో ఇప్పటి వరకు కూడా నేను కూడా శవాలు కాలుస్తాను పోయినప్పుడల్లా 12 శవాలు కాల్చే వస్తాను. నా శిష్యుడు ఉన్నాడు అక్కడ కాలబాబా. ఎందుకట్లా? వాళ్ళ దగ్గర నాకు అది చేయాలనిపించేది. నాయన ఆ భస్వం పూసుకోవాలి, ఆ గంగా నది స్నానం చేయాలి, ఆ భస్వం పూసుకోవాలి. కాలిన శరీరం భస్మం, శివభస్వం. అవును, నిజమైన చెబుతుంది అదే కదా. కాశీ లోపల బ్రహ్మముహూర్తం లోపల బాజా భజంత్రి తోట మణికంఠిక ఘాటు నుంచి శివభస్వాన్ని తీసుకెళ్ళి ఈ శివరాత్రికి అభిషేకం జరుగుతుంది నాయన. అది లేకపోతే కాదు కదా. కాలిన భస్మం, శివభస్వము లేనిది అభిషేకమే లేదు కాశీలో. అవునా? బ్రహ్మముహూర్తంలో తీసుకొని పోయేది మణికంఠిక ఘాటు నుంచి. అది లేనిది అభిషేకమే లేదు కదా. ప్రతి నిత్యం కొండపోయి అక్కడ శివభస్వంతోనే అభిషేకం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ అంటే సాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, వీళ్ళందుకే ఆ భస్మం పూసుకొని కూర్చొని ఉంటారు. శివుడే భస్వాధారుడు కాదు ఆయన. ఓకే, భస్వాధారుడు ఆయన శివుడు. ఓకే. అంటే కథలుగా చెప్పుకుంటా ఉంటారు అఘోరాల గురించి. అంటే వాళ్ళు అంటే ఏదైతే చనిపోయిన శవాలను తింటారని చెప్పి, లేదంటే అది ఉంటదిగా పుర్రె, కపాలంలో తింటా ఉంటారు అంటారు. నేను కూడా తిన్నా నరభక్ష మాంసం, కపాలంలో తిన్నాను నేను కూడా. అవునా? తిన్నా, కపాలం తిన్నాను. సత్యార్చంద్ర ఘాట్లు ఉన్నన్ని రోజులు కపాలంలో తినేవాడిని. ఎట్లా తిన్నాను? ఉంటాయి కదా, తినొచ్చు కదా. కపాలం మనం ప్లేట్ ఎట్టుంటుందో కపాలం అంతే కదా. కపాలం అంటే తల గన్ననే కదా. కపాలంలో తిన్నాను ఎన్నోసార్లు. అందరు చాలా చదువుతారు. ఆ సాధు పురుషుని కూడా తీసుకో. ఒక రామదాస్ అంటారు, ఒక మహాయోగిని దగ్గర తపస్సు చేసిండు. ఆయన ఎన్ని మహిమలు చూసి వచ్చిండు, ఎన్ని యాత్రలు చూసిండో అన్ని తీసుకో ఆయన గురించి. మహాయోగిని ఆమె సమాధి అయిపోయింది రామదాస్ వారు. ఆయన 2 సార్లు వెళ్ళిపోయొచ్చుండు మొనమొనని. ఎట్లా వచ్చిండో అది కూడా చెప్పుకోండి. ఆయన పోయొచ్చుండు. పోయినప్పుడు ఏమైనా కనిపించింది ఆయన తెలుసుకోండి, ఆయన గురించి తీసుకోండి. సో కపాలంలో అంటే జనరల్గా అక్కడ అంతా అఘోరాలు అంతా అట్నే తింటారా కపాలంలోనైనా? కపాలాలు ఎక్కువ ఉండేటివి నాయన. ఇప్పటి వాళ్ళు అంతా నిజమైనటువంటి అఘోరీలు, నిజమైనటువంటి వాళ్ళు సాధులు చాలా తక్కువ. ఇప్పుడు మనకు అనిపించే మనం వేషధారణ చేసుకుంటే కాదు. కాశీకి పోయిన పుణ్యము దొరకది కాషాయము ఎందుకురా, ఆశ పీశ శంభులు వదిలిన వాడే ఆత్మజ్ఞానిరా అన్నాడు నా గురువు. ఈ కాషాయం కట్టుకొని కాశీ వరకు పోతే పుణ్యం దొరకదు బిడ్డ. ఆశ అనేటి పాశాన్ని అనగదొక్కినప్పుడే ఆత్మజ్ఞానివి నీవు. అది అనగదొక్కి కూర్చున్న వారం ఆ గురుబోధలో పుట్ట వాళ్ళు చెప్పిన మాటలు శిరస వాయించుతూ ఇంత సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. ఈ నరభక్ష మాంసాన్ని కూడా భుజిస్తారు అని చెప్పేసి విన్నాను. మేము భుజించలేదు ఆయన. అఘోరాలు నిజంగా భుజిస్తారు? అది భుజిస్తారు నాయన. భుజించాక చూసినాం నాయన. ఎట్లా అండి అది? చనిపోయిన మనుషుల మాంసాన్ని భుజించడం? కాశీలో కాల్చి మామూలుగా ఎచ్చిపచ్చి కాల్చి కూడా గంగలకు దుబ్బేస్తుంటారు కొన్ని ఘాట్ల లోపల. అప్పుడే ఆ గోరీలు అక్కడ వచ్చిండ్రు ఆ రోజుల్లో కుంభమేళ సమయంలో కూడా. ఒక శివభక్షాన్ని భుజిస్తూ కూడా చూసినాం. కోసి తీసుకొని తింటున్నారు అక్కడ కూర్చొని. అట్లాగా వాళ్ళ వంశంలో కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ ఋషుల్లో పుట్ట ఆ గోరీల్లో ఎవరైనా మరణించింది అనుకోండి, వాళ్ళు కూడా తల తీసుకొని గోర్లు ఇవి తీసేసి వాళ్ళ వంశంలో మనుషులు మేము భుజిస్తామని చెప్పి మాకు బోధించారు. మొత్తం మేము భుజిస్తున్నాయని. మా దాంట్లో పోతే మట్టి పాలు చేయలేము మేము. అట్లా అది పాపం కాదా? పాపం కాదు, ప్రాణం తీస్తలేం కదా, మట్టి పాలు అయ్యేదే కదా. ఓకే, పాపం ఎట్లయితుంది? ప్రాణం ఉన్నంత వరకు చేసేదంతా పాపము. ప్రాణి వెళ్ళిపోయిందిగా, రేపు పాపం దుర్వాసన పాలయ్యేది కదా శరీరం. పాపము. మనిషి శరీరాన్ని తింటే అది పాయిజన్ అంటారు. పాయిజన్ ఏం కాదు కదా, ఉప్పుగా ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. మామూలు ఉప్పుగా ఉంటుంది కదా, టేస్ట్ అని చెప్పేవాళ్ళు.
కాల్చుకొని తింటారు. కాదు తింటారు. ఓకే. కుంభమేళ అన్నారు ఇప్పటికి మీరు. కుంభమేళకు అంటే చెప్పకుండానే అఘోరాలు నాగసాధువులు తరలి తరలి గుంపులు గుంపులుగా వేల మంది వస్తారు. వచ్చేది మాత్రమే తెలుస్తుంది. అవును. పోయేది చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. వస్తారు, అంతమంది కనబడతారు, సత్సంగాలు చూస్తుంటారు. ఎప్పుడు వస్తారు? జర దూరం కొద్ది దూరం కనబడతారు. కంటి చూపు ఆ వాళ్ళు ఎక్కడ మాయమైతే ఎట్లా పోతారు మరి చెప్పండి. వాళ్ళకి అటువంటి మహిమలు ఉంటాయి కదా. ఈ ఇంటర్వ్యూలో నా అనుభవాన్ని కూడా ఒకటి మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. గత శివరాత్రి అంటే మొన్న శివరాత్రి కాకుండా గత శివరాత్రి నేను రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన. ఇక్కడ హైదరాబాద్లో రామలింగేశ్వర స్వామి కీసరలో. ఉదయం అక్కడికి వెళ్ళి యథావిధిగా మా వాళ్ళంతా షూట్ చేసిర్రు, దర్శనం చేసుకున్నాము, కిందికి వచ్చేసిన, గుట్ట దిగి కిందికి వచ్చిన. మా వాళ్ళంతా షాపింగ్లు చేస్తారు. అవి ఒక బుద్ధుడిని కొంటుంటే ఇలాగ ఒక నాగసాధు వచ్చిండు. ఇలాంటి కాషాయం వేసుకొని అర్ధనగ్నంగా ఉన్నాడు, మొత్తం అర్ధనగ్నంగా ఉన్నాడు. సో ఒకటి ఇట్లా అది పట్టుకున్నాడు, ఒకటి అది ఉన్నది, మొత్తం రుద్రాక్షలు ధరించున్నాడు, త్రిశూలం ఉంది. సో డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు, అక్కడి నుంచి వచ్చిండు, డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు. హరహర మహాదేవ్ అన్నాడు. చెప్పండి చెప్పండి మోసం అంటే ఆయన నార్త్ ఇక్కడోడు కాదు. నాకు పూజ చేసుకోవడానికి నెయ్యి కావాలి, నాకు ఒక 100 రూపాయలు ఇస్తావా అన్నాడు. వీలేమడగల 100 రూపాయలు నెయ్యి కావాలి నేను శివుడికి చేసుకోవడానికి అని అడిగిండు. 100 రూపాయలు కదా అడిగింది కదా దేవుడికి, ఏదో తక్కువ తీసి ఇచ్చేసిన, ఎమ్మటే ఆలోచించాలి, వెంటనే తీసి ఇచ్చేసిన. అందుకనే నీ చేయి చాపు అన్నాడు. చేయి చాపిన, చేతుల నుంచి ఇట్లా అనేసరికి ఇటువంటి రంగు కుంకుమ చేతిలో పడింది. వెంటనే ఇట్లా చెంబులాగా ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఒక రుద్రాక్ష తీసిండు. ఇంతలా ఉంది అది రుద్రాక్ష, పెద్దది. ఆ రుద్రాక్ష తీసి చేతిలో పెట్టిండు. చేతిలో పెట్టి కుంకుమ వేసిండు. నేను ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇక లేడు ఎడిపోయిండో కూడా తెలియదు, మాయమైపోయాడు. కొంచెం దూరంగానే ఆయన ఎవరి దగ్గరికి కూడా నా దగ్గరికి వచ్చిండు. నేనేం చేసినంటే వెంటనే అది ఒక పేపర్లో కుంకుమ పోసుకొని ఆ రుద్రాక్షను అలా పెట్టి పాకెట్లో పెట్టుకున్న, ఆ బుద్ధుడిని కొనుక్కొని వెళ్ళిపోయినాం. ఇట్లనే ఈ గుట్ట కిందంత దూరంకి వెళ్ళిపోయినాం పట్టుకొని. కారు అక్కడ ఉంది, ఇదే కారు కొత్తగా కొన్నప్పుడే, సంవత్సరం అయిందంతే. కిందికి పోగానే కారు స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ కావట్లే, ఫుల్ ఎండ కొడుతుంది. ఇదే ఎండాకాలం, మస్తు ఎండాకాలం. అయితే ఎండకు మరి అంత గాలి పడుతుంది కదా అని అనుకున్నా. అట్లా కూడా వేరే వాళ్ళకి కాల్ చేస్తే కూడా అట్లనే అన్నారు, గాలికి ఇట్లా పట్టిందేమో, ఎండలో పెట్టినావు కదా అని. మళ్ళీ కొద్దిసేపు స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ కావట్లేదు. నా పక్కన ఇంకో వేరే యాంకర్ ఉంది. తను ఏమన్నదంటే, నీకు ఆయన ఇచ్చాడు కదా ఆ కుంకుమ రుద్రాక్ష, అది నీ జేబులు ఉంది కదా, బహుశా అది నీ దగ్గర ఉండడం వల్ల కారు స్టార్ట్ కావట్లేదేమో, ఆయన ఏం మంత్రించి ఇచ్చాడో, అది ఎందుకు తీసి పక్కన పడి, వద్దు పోయి ఇక్కడ చెట్టు మొదట్లో పెట్టుపో, అది ఉంచుకో అని చెప్తే టకటక కెమెరామెన్ తీసుకుపోయి చెట్టు మొదట్లో ఇక్కడ పెట్టిండు. అయినా స్టార్ట్ కావట్లేదు, అయినా కూడా స్టార్ట్ కావట్లేదు. ఓ 10 నిమిషాల తర్వాత ట్రాఫిక్ పోలీస్ వచ్చిండు. కార్ తీయరా సార్ కొంచెం అంటే, స్టార్ట్ కావట్లేదండి, చాలాసేపు నుంచి టైం అవుతుంది అంటే, అవునా మీరు సెకండ్ గేర్లో వేసి ఉంచండి, నేను వెనక నుంచి నెడతా, డక్క కొట్టండి, వంపే కదా వెళ్ళిపోతుంది అంటే ఆయన నెట్టిండు కొంచెం దూరం దాకా. నెట్టేసరికి టక్కున స్టార్ట్ అయింది. ఇంకా నేను అట్నే వెళ్ళిపోయినాక ఇంటికి వెళ్ళిపోయినాక వేరే తెలిసిన అంటే వాళ్ళకి ఇట్లా చెప్పిన, ఇట్లా అంటే, అరే పిచ్చోనివా నువ్వు, శివరాత్రి రోజు నీకు ఒక నాగసాధువు వచ్చి, ఆయన అఘోరణ సాధువు తెలియదు, నీకు శుద్రాక్ష ఇచ్చి కుంకుమ ఇస్తే నువ్వు పడేసి వస్తావు అని చెప్పి తిట్టింది. అంటే ఇదేంటి నాకు ఎందుకు జరిగింది అర్థం కావట్లేదు. ఇప్పుడు పడేసావా? చెట్టు మొదట్లో పెట్టి వచ్చేసిన. ఆయన కలవడమే నీ అదృష్టం అనుకో. ఆయన కలవడము, నీకు అలా ఇవ్వడము ఎంత అదృష్టమే, నీ అదృష్టం నుంచి కలిసి. మనీలు అందరితో నీ కలవలేరు, వాళ్ళు అందరితో మాట్లాడలేరు. నీ తత్వాన్ని, మంచి తత్వాన్ని తెలుసుకొని దీని దగ్గర కావాల్సి వచ్చింది. అంటే నాకు ఒక పరీక్ష పెట్టినట్టుంది శివుడు. అది పరీక్ష, శివ పరీక్ష. అది అంటే నేను భయపడి అంటే ఆయన అవతారం చూసి మరి ఆయన మంత్రి కొందరు అంటా ఉంటారు కదా, వాళ్ళకి అటువంటి మంత్ర తంత్రాలు అటువంటి ఉండవు. ఆయన ఏముండవు. హరహర మహాదేవ్ శంభో శంకర నామం చదువుకుని వెళ్ళిపోయాడు అంతే.
సో అంటే నీ యొక్క అదృష్టాన్ని పరీక్షించిన దేవుడు, ఆ అదృష్టాన్ని నువ్వు ఆడ కోల్పోయాను, కరెక్ట్. నువ్వు అనవసరంగా అది వదిలేసినావు చెప్పి ఒకళ్ళు తిట్టిరు తర్వాత. తెలియక చేసి తెలియకనే తెలియక చేసాం, అది తప్పేం ఉండదు కదా. సో అది నాకు ఒక జరిగింది అంటే పోయిన శివరాత్రిలో ఇది. మళ్ళీ ఒకసారి గట్టిగా ఉంటాం కానీ అది దొరకాలి కదా, ఆ టైం కలిసి రావాలి మళ్ళీ అంతే. నాగసాధు అక్కడికి ఎందుకు వస్తాడు? కష్టం, నీ గురించి అనిపించదు, అది నాకు తెలుసుకోలేకపోయాం అంతే. సో ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో ఏమన్నా జరిగితే కొన్ని మాతో పంచుకుంటారు? ఖచ్చితంగా జరిగిన అద్భుతాలు ఖచ్చితంగా పంచుకుంటాం కదా. ఏంటి జరిగిన అద్భుతాలు ఏంటి మీ ప్రయాణంలో? మా ప్రయాణంలో జరిగిన గురునామ స్మరణ మించిన మంత్రం లేదు. గురు మంత్రమే స్మరిస్తాం. చాలా అద్భుతాలు చూసి ఉంటాం, చాలా చెప్తే అవి శేషరి కనబడి నీకు చెప్పినావు కదా, నీకే తెలుస్తుంది దాని మహత్యం. అట్లా చాలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి. ఎన్నో చూసాను ఆయన. చెప్పాను ఇంతకుముందు చెప్పాను, మమన బాబా గురించి చెప్పలేదా అని. పెద్ద అద్భుతమే కదా, గంగలో వెళ్ళిపోవడం, గుడ్డ వారేయడం, గుడ్డ మీద ప్రయాణం అయిపోవడం, ఇవన్నీ అద్భుతాలే కదా. ఎన్నో చూసినాం, చాలా చాలా చూసినాం ఆయన. ఓకే, ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఇక్కడ మందిరాన్ని నిర్మించారు, శివుడిని, అమ్మవారు, బాబా, సో అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఇంతమంది. సో ఇక్కడికి వచ్చినాక ఏమైనా మిరాకిల్స్ జరిగినాయా ఇదంతా ప్రతిష్టాపించినాక? చాలా జరిగినాయి నాన్న, చాలా జరిగినాయి. ఎవరు చెప్పారు? మీ అంతటా మీరే ప్రతిష్టాపించారా ఇంతమందిని? అసలు ఏంటని ఈ ప్రతిష్ఠించడం ఒక గురువు గారు మల్కెల్ గంగాధర స్వాముల వారు ఉంటారు, ఆయన హస్తం నుంచి ప్రతిష్ఠించారు ఆయన. ఆ ప్రతిష్ఠించే సమయం లోపల ఇది ఒక ఆయన చెప్పాడు, మల్కెల్ గంగాధర స్వాముల వారు బ్రహ్మచారి సమాధి తీసుకున్నారు కొద్ది రోజుల కిందని. ఆయనకు రుద్రాక్ష అభిషేకం చేసి వచ్చాడు పోయి ఎల్లెముంగల గురువుగా. ఆయన ఎల్లెముంగల శివుడు చెప్పాడు పోయి గురువుగారు చేసినని చేసి వచ్చాడు, వెళ్ళాడు. ఆయన ప్రతిష్ఠించే ముందు ఈ రోడ్డు లేదు, ఎక్కడ లేదు, ఇలా గుట్ట చుట్టూ రౌండ్ తిరుగుతూ ఈ ఆంజనేయ స్వామి వెంటకెళ్ళి కొండ ఎక్కుతూ వచ్చేసి. పెద్ద ముండ్లు అడవి కదా, చిన్న పందిరి వేసి చిన్నగా రేకులు చిన్న పెట్టినాం. ఫస్ట్ గర్భగుడి ఒక చిన్న పెట్టేసి లింగ ప్రతిష్ఠ చేసినాం అక్కడ అనమాట. దానిపైన గుడ్డను కప్పి 10 నిమిషాలు మౌనం గుడ్డను పట్టుకొని లింగాన్ని పట్టుకొని ఆ గురువు గారు అనమాట అని ప్రాణం పోసేసాడు. ఇక్కడ ప్రాణం పోస్తున్నాడు, ఇక్కడ ఏ నీళ్లు లేవు. ఒక నాగారం నుంచి ఒక దొరగారు ఉంటారు, ఆ ట్యాంకర్ ఇచ్చారు, నీళ్ళ ట్యాంకర్. ఆ ట్యాంకరు అట్లకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి బోర్ నుంచి దింపుకొని వస్తుంటే పెద్ద చెడావు అది. 2 ఎడ్లు కట్టే బండ్ల మీద వచ్చేటి. ఫస్ట్ బండ్ల మీద తెచ్చి గుడి కట్టాను, నీళ్ళు ఎడ్ల బండ్ల మీద తెచ్చి గుడి కట్టాము. ఈసారి ట్యాంకర్ తీసుకొని వస్తుంది, ఎట్టు కాసు ఉంది బాట వస్తుంది. ఆ మీదికి వస్తూ బ్రేక్స్ ఎంటకు అయిపోయి ఎంట కురికి ఒక 10-20 ఫీట్ల కింద పడిపోయిన ట్రాక్టర్ ఈయన స్థాపన చేస్తాను. దాని మీద 6 మంది ఉన్నారు, ఒక్కరికి గింత ఇటువంటి అరికాలకు 3 నాటలే. ట్రాక్టర్ పయ్యలు మీద ఉన్నాయి, కిందికి బాడి ఉన్నది, మీద పయ్యలు తిరుగుతున్నాయి. అందరూ ఉన్నారు, ఎవరికి ఆవగింత దెబ్బ తాకలే. గిట్లా ట్రాక్టర్ పడిపోయాను నీళ్ళది అంటున్నారు అందరూ. కింది అంతస్తులో పూరా మీది నుంచి కింది అంతస్తులో గురువుగారు చెప్పారు చుట్టూ ట్రాక్టర్ పడిపోయింది. హా బిడ్డ ఎవరికేం కాలేదు, ట్రాక్టర్ బోర పడిపోయాదు, అందరూ ఎక్కడెక్కడ దుంకేసారు 6 మంది. అంటే ప్రతిష్ఠ చేసే సమయంలో ప్రాణ అపాయం మొత్తం తప్పి ఆ బోలర పడ్డది, అందరు మిగిలిపోయారు. చూడండి ఎంత గండం తప్పిందిరా. ఇక్కడ వచ్చిన వారి గండాలు కూడా అట్లే తప్పిపోతాయి స్వామి చెప్పుకుంటారు. అసలు అదే జరుగుతుంది ఆయన నోటి వాక్. సూపర్. అదొకటి, అది జరుగుతుంది నిజమైనటువంటిది. రెండవది యాదగిరి గుట్ట తిరుపతి అవుతుంది బిడ్డ, ఇది యాదగిరి గుట్ట అవుతుంది బిడ్డ అని చెప్పు. చూడంగా ఇప్పుడు యాదగిరి గుట్ట తిరుపతిలో అయిపోయింది కదా. మా గురువు వాక్ పొల్లు పోలేదు అనుకుంటాను, అందరూ వాళ్ళే ఎందరో ఉన్నారు. ఇది యాదగిరి గుట్ట అయితే అప్పటి వరకు యాదగిరి గుట్టలోకి అయిపోయింది కదా. చూడండి అన్ని గురువాక్కులు, నిజమైన వాక్కులు ఉంటాయి, జరిగింది సాక్ష్యాలు. సో ఎట్లా అంటే ఈ ఒక మనిషి గురించి చూడగానే వారి గురించి ఎప్పుడు చనిపోతారు ఏంటి, వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉంది కూడా చెప్పేంత శక్తులు ఎట్లొస్తాయి? ధ్యానం నుంచి. సర్వం ధ్యానమే, సర్వానికి ధ్యానం మూలం. యోగం నుంచి రోగం కనుగోగలుగుతాం, రోగాన్ని సర్వం. ఈ భోగములు ఉన్నాం కనుక రోగాలు వచ్చేస్తున్నాయి అంతే. సో మనిషి ఒక ధ్యానం చేస్తే సో మనశ్శాంతిగా ఉండొచ్చు, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సో ఇటువంటి కూడా తెలుసుకునే శక్తులు కూడా వస్తాయి కేవలం ధ్యానమే.
ధ్యానం ఒక్కటే మూలం. ధ్యానం మూలం, జగత్కు మొత్తం ధ్యానం మూలం. మెడిటేషన్ చేసేవారు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మెడిటేషన్ ఆరోగ్యం గురించి పనిచేస్తుంది. అది ధ్యానం సర్వసిద్ధాలకు ధ్యానం మూలం. సో ఇప్పుడు కూడా రెగ్యులర్గా చేస్తుంటారా టైం దొరికితే? ఎప్పుడు ధ్యానమే ఎక్కువ, నాకు రాత్రి మొత్తం ధ్యానమే ఎక్కువ అవసరం. ఓకే, చివరిగా ఖాళీ అయితే ఉంటుంది, రోజు మాట్లాడితే ఖాళీ అయితే కొద్దిగా దాన్ని నింపుతూ ఉండాలి కదా, తప్పదు కదా. అవును. ఓకే, ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, ఇంత ఓపికతో ఒక డాక్టర్ కూడా ఒక మహా అయితే 40 ఒక 50 మంది పేషెంట్స్ చూస్తాడేమో నాకు తెలిసి. 500 మందికి పైగా ఇక్కడికి వస్తూ ఉంటారు రోజు. అసలు ఎట్లా మీకు ఓపిక? అంతమందితో మాట్లాడాలి, చూడాలి, చెప్పాలి, ఎటువంటి మందులు వేసుకోవాలో చెప్పాలి, మళ్ళీ వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి, అందరినీ తిన్నారని అడుగుతారు, మళ్ళీ ఒక గంట సేపు బోధిస్తారు. ఈ ఓపిక అంతా ఎట్లా మీకు? అసలు ఒక రోజులో 500 మందికి పైగా భక్తులను చూడడం అనేది అసలు ఎట్లా సాధ్యమని? సాధ్యం కావాలి కదా. ఇప్పుడు ఒక తల్లికి 4-5 మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మాటలంతా ఖచ్చితంగా అందరు సమానంగా వినవలసిందే కదా. వీళ్ళకి వచ్చిన ఎంతమంది వచ్చినా ఒక్క రోజుల్లో అది మనమన్న పిల్లలతో సమానం అయిపోతుంది. రోజుకి వీల్లేదు అన్నమాట. ఖచ్చితంగా ఓపిక ఉండడమే ముఖ్యతరం. ఓపికగా లేనిది ఏం సాధించలేం కదా. స్థిరత్వం, నిశ్చలత్వం ఉండాలి మనసు ఎప్పుడు, అన్నీ సాధించవచ్చు. సో నిజంగా ఇదంతా నాకు తెలిసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే నా అనుభవం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. ఒక హాస్పిటల్కి వెళ్తే 10 సార్లు తిప్పించుకుంటారు. ఆ వార్డుకి వెళ్ళి, ఈ వార్డుకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళని, అట్లా ఫ్లోర్లు దిగాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. అయినా ట్రీట్మెంట్ ప్రాపర్గా చేస్తారా అంటే అది లేదు. వైద్య నారాయణ ఆలం కూడా ఉంటుంది. చాలా నా అనుభవం నేను చెప్తున్నాను. నాకైతే చాలా బాధ వేసింది. నేను అంటే మా మదర్ని తీసుకొని అట్లా తిరిగినప్పుడు నాకు నిజంగా ఏంటి ఇది, వీళ్ళు ఎంత అంటే రూడ్గా ప్రవర్తించడం. ఒక పేషెంట్ వస్తే ఎంత హ్యాపీగా చూసుకోవాలి. ఈ ముఖ్యంగా అంటే నేను చెప్తున్న నా అనుభవం, గవర్నమెంట్ హాస్పిటల్స్, నిమ్స్ లాంటివి కూడా చాలా ఉన్నాయి. అడ్మిట్ చేసినప్పుడు ఒక పేషెంట్ని ఎంత హ్యాపీగా పలకరించాలి. అదే కదా వాళ్ళకు అంటే వచ్చిన వారిని క్యూర్ అయ్యేది. మాట్లాడితే సగం రోగము. నువ్వు వచ్చిన పేషెంట్నే కసిరించుకుంటా ఉంటావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వెళ్ళు చూస్తాం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా వీళ్ళు డాక్టర్లా ఏంటని కూడా నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చింది. నా అనుభవం చెప్తున్నా, నాకు జరిగింది ఇది. రీసెంట్గా ఈ 3 నెలలు జరిగిన విషయం ఇది. నేను ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగలే, మొదటిసారిగా ఇన్నిసార్లు తిరిగిన 3 నెలల నుంచి హాస్పిటల్ ఉంటుంది. కానీ వచ్చిన భక్తులకంతా కోపం అనేది చనిపోవాలి ఎప్పుడు. కానీ ఒక వైద్యుని దగ్గర అయినా సరే పర్వాలేదు, ఒక గురువు దగ్గర అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరి దగ్గర కోపం మరణించాలి. అందరు డాక్టర్లు అన్నట్లే చాలామంది ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అటువంటి డాక్టర్లకు చెప్తున్నాను నేను. పేషెంట్ని మీరు ఎలాగైతే వచ్చినప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా, ఎంత సంతోషంగా పలకరించి వాళ్ళని బోధిస్తారో అటువంటి మాటలు చెప్పాలి డాక్టర్లు. మీకేం కాదు, మేమున్నాం, ధైర్యంగా ఉన్నా, ఓకే అమ్మ వచ్చి చూస్తా అని, లేట్ అయినా ఒక 6 గంటలు వచ్చి చూస్తా అని చెప్పాలి. కానీ ఒక పేషెంట్ ఒక ఇబ్బందితో వచ్చినప్పుడు నువ్వు కసిరించుకుంటే ఏంటన్నట్టు అప్పుడే సగం మరణిస్తారు. ఎప్పుడైతే విసుగు చెందుతుందో కష్టం వాళ్ళకు దిగజారిపోతుంది కదా, వ్యాధి పెరిగిపోతుంది అనమాట. వచ్చిన వారికి అందరికీ కూడా వైద్యుడైనా, ఒక ఋషి అయినా, ఒక సాధువు అయినా అలా పలకరింపుతోటే సగం వరకు వ్యాధి ప్రయాణం దూరం అయిపోతుంది. సంతోషం లభిస్తుంది లోపల. దుఃఖమే రోగానికి కారణం కదా. వాళ్ళు విసిగించినప్పుడు దుఃఖం ఏర్పడుతుంది, వాళ్ళకు పాటలాడినప్పుడు సంతోషం ఏర్పడుతుంది. ఆ సంతోషం ఆయుష్ పెంచిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ గురుజీ. ఇది ఎపిసోడ్ 2 మీతోటి నేను చెప్తున్నా కదా, ఎన్ని గంటలైనా కూడా మీతో సరిపోదు. మరో ఎపిసోడ్ 3లో కలుద్దాం. గురుదత్త. భారత్ మాత జై. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. తెలుగు కబడ్డీ లీగ్. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.